నమస్తే వెల్కమ్ టు యూఏటీవీ. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ నెల 23వ తారీఖు. సో మాట్లాడే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు? మరి అయితే స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎంఐఎం పార్టీకి మజ్లిస్ పార్టీకి భయపడే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయట్లేదు అంటూ ప్రధానంగా బీజేపీ పార్టీ ఆరోపిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పోటీ చేయట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే మహబూబ్నగర్ లోకల్ అథారిటీస్ లో బీఆర్ఎస్ పార్టీకి భయపడి బీజేపీ పార్టీ అభ్యర్థిని పెట్టలేదా? ఇప్పుడు మాట్లాడనీకి అవగాహన లేకుండా కేవలము ఈరోజు ఎందుకనంటే గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 50కి పైగా అబద్ధాలు చెప్పింది, ప్రజలకి వాగ్దానాలు చేసింది, ఇంత పుస్తకం చేసింది. ఈ పుస్తకాన్ని నమ్మి 48 స్థానాలు 4 స్థానాలు ఉన్న కార్పొరేటర్ 48 స్థానాల్లో ప్రజలు గెలిపించారు. మళ్ళీ రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రజలు ఈ అంశాల గురించి అడుగుతారు, ఈ అంశాల గురించి ప్రస్తావిస్తారు. కాబట్టి ఏదో ఒక పొలిటికల్ స్టంట్ చేసి మళ్ళీ మతపరంగా వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టి ఎలక్షన్స్లో మళ్ళీ మతాన్ని ముందుకు తీసుకొని వచ్చి రాజకీయ లబ్ధి పొందడంలో ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ చేస్తుంది. మొత్తం 110 ఓట్లకి సంబంధించిన ఎన్నిక. 110 ఓట్లలో భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి 22 ఓట్లు, 25 ఓట్లు ఉన్నాయి. 119 ఓట్లలో 49 ఓట్లు ఎంఐఎం పార్టీకి ఉన్నాయి. మేము కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు చేయకపోయినా ఇద్దరి మధ్యలో ఎన్నికైనా ఎంఐఎం పార్టీ గెలుస్తుంది. అది క్లియర్. అది ఆ గెలిచే దాంట్లో ఈరోజు మేము పోటీని పెట్టినామని అంటే ఎవరు ఓట్లు ఆశించి పోటీ పెట్టినావు, ఎవరు ఓట్లు అడగదలుచుకున్నావు, ఏ నమ్మకంతో పోటీ పెట్టినావు? ఇప్పుడు ఆరోగ్యంగా ఆరోపించాలంటే నేను కూడా ఆరోపిస్తా. ఈ రోజు నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి లేదు, ఈ రోజు నువ్వు ఒక బీసీనో ఎస్సీనో ఎస్టీనో పెట్టినావు అని అంటే కనీసము బీసీల పట్ల మేము 42% రిజర్వేషన్ ఇస్తాము, కేంద్రానికి రండి, దాంట్లో పాల్గొనండి, ఒప్పించి ఆమోదింపజేయండి అని అంటే వీళ్ళు పాల్గొనరు. సరే కిషన్ రెడ్డి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అంటే అగ్రకులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన రాలేదేమో. మరి బండి సంజయ్కి, గుండు అరవింద్కి, మరి వీళ్ళ ఈటల అందరికి వీళ్ళకి సోయి లేదా? వాళ్ళు బీసీలకి కోసం ప్రాతినిధ్యం వహించారా? మరి వాళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు అక్కడ మాట్లాడలేదు? ఈ రోజు ఈ డ్రామాని ముందుకు తీసుకొని ఇక్కడ కూడా ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తిని నువ్వు క్యాండిడేట్ గా పెట్టి మరి ఆయన కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టి మరి ఇండైరెక్ట్ గా వాళ్ళ ఓట్లు అడుగుతున్నావా? ఆరోపించాలంటే నేను కూడా 100 రకాలుగా ఆరోపించవచ్చు. వాస్తవాలు డెవలప్మెంట్ పైన చర్చ జరగాలి. నువ్వు మూసి రిజర్వేషన్ కానీ, మెట్రో కారిడోర్ కానీ, లేదా 100 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, లేదా సంబంధించి 25,000 రూపాయల వరద నష్టం పైన అలా హిందువులు కూడా ఉన్నారు కదా, ఇవన్నిటి కూడా హిందూ సోదరులు లబ్ధి పొందుతారు కదా. వీటికి సంబంధించి ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసినావు దాని గురించి ముందు మాట్లాడు కిస్మత్ రెడ్డి. దానిపైన మాట్లాడకుండా ఈరోజు సంఖ్యాబలం లేని ఎన్నిక అయిపోయిన విషయాన్ని ప్రస్తావించి ఎందుకు ఈ మతపరంగా విద్వేషాలని రెచ్చగొట్టి పొలిటికల్ డ్రామా ఆడుతున్నావు? మజ్లిస్ పార్టీతో భయపడి కేవలం ఆ పార్టీని గెలిపించడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ మజ్లిస్ పార్టీని ఎదుర్కొనేది బీజేపీ పార్టీ ఒకటే అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణ. భారతదేశ వ్యాప్తంగా మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుంది. బీజేపీ పార్టీకి లాభం చేకూర్చిందా, కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిందా? ఏ చిన్న వ్యక్తిని అడిగినా కూడా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో చాలా జాగాలలో గవర్నమెంట్ ఫామ్ చేయకపోనీకి మిస్ అయిన ఎమ్మెల్యే స్థానాలన్నీ కూడా అక్కడ మజ్లిస్ పార్టీని అభ్యర్థులు నిలుచురు కాబట్టి ఓట్స్ డివైడ్ కావడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇది అక్షర సత్యం. ఇది ఎవరిని అడిగినా కూడా ప్రతి ఎలక్షన్ సమయంలో అనలిస్టులు కానీ స్ట్రాటజిస్టులు కానీ వాస్తవాలు వాళ్ళు చెప్తారు. అది ఏ రాష్ట్ర ఎన్నిక చూసుకున్నా అది అందరికీ కూడా తెలుసు. ఈ రోజు కూడా మతపరంగా ఒక పొలిటికల్ డ్రామా ఆడడానికి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. మరి ఇదే కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో వారు గతంలో అంబర్పేట శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. ఇదే అంబర్పేట శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు వారు మాట్లాడిన మాటలు, వారు గతంలో వివరించిన తీరు, గతంలో ఎందుకు ఇదే స్థానంలో ఎన్నికలు జరిగితే ఎందుకు పోటీ పెట్టలేదు? మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకి భయపడ్డదా? ఆ రోజు పోటీ చేయని వాళ్ళు, మహబూబ్నగర్ లో పోటీ చేయని వాళ్ళు అక్కడేమో సంఖ్యాబలం లేదని పోటీ చేయరు, మరి ఇక్కడ ఎందుకు పోటీ చేశారు? గతంలో ఇదే ఎంఐఎం పార్టీ తోటి ఆ రోజున మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు చేసిన వ్యాఖ్యలు మతపరంగా రెచ్చగొట్టి విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని చెప్పి ఆ రోజు కేసు నమోదు చేసి జైల్లో పెడితే మీ పార్టీ సభ్యుడే అడ్వకేట్ గా ఆ రోజు వాదనలు వినిపించి బెయిల్ ఇప్పించింది. దీన్ని అడుగుతారేమో వృత్తిపరంగా అని అంటారు. అంటే అదే అంటున్నారు కదా, అది నా డ్యూటీ, నేను డ్యూటీ పరంగా చేశానని అంటున్నారు. వారు వృత్తిపరంగా వాదనలు వినిపించి విడిపించవచ్చు. ఒక ఎంపీగా అసదుద్దీన్ని మా గౌరవ ముఖ్యమంత్రిగా సీఎంగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంటే దీన్ని రాజకీయం చేయొచ్చు. వాళ్ళు చేస్తేనేమో అది కరెక్ట్, మేం చేస్తేనేమో తప్పు. సో ఇటువంటి మాటలు, డ్యువల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడేదే భారతీయ జనతా పార్టీ. అసొంటి మాటల్ని 100%
హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు వాస్తవానికి వాళ్ళు ఏ పరంగా మతపరంగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. చాలా సూటిగా నేను ఒకటి అడుగుతున్నా, ప్రతిసారి హిందువులు హిందుత్వాన్ని ఏదైతే అడ్డం తీసుకొని తెచ్చి మాట్లాడతారో, నేను కూడా రోజు పొద్దున్న లేస్తే దేవుణ్ణి పూజిస్తా. నేను కూడా రోజు ఏదైతే ప్రతి పండుగ కూడా ప్రతి ఒక్క దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా. కానీ నేను ఎంతైతే భగవద్గీతని భావిస్తానో అదే రకంగా నేను రాజ్యాంగాన్ని కూడా భావిస్తా. హిందువులకి భగవద్గీత కానీ, ముస్లింలకి ఖురాన్ కానీ, క్రిస్టియన్స్కి బైబుల్ కానీ. కానీ భారతదేశ ప్రజలందరూ కూడా అతి పవిత్రమైన గ్రంథం మన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ప్రకారమే భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్న భారతదేశం ఈరోజు కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్క ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ ఆ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా వారు నాయకుడు అవమానిస్తాడు. ఆ రకంగా అవమానించే నాయకుని చెప్పులు మోసి వీళ్ళు కేంద్ర మంత్రులుగా అవుతారు. ఈ రోజు మాట్లాడే వీళ్ళు భద్రాచలం గుడికి నిధులు తీసుకురారు, కొండగట్టు అంజన్న గుడికి తీసుకురారు, వేములవాడ మా మల్లన్న గుడికి నిధులు తీసుకురారు, ఇల్లందకుంట రావాలయానికి నిధులు తీసుకురారు, హైదరాబాద్ ఉన్న మాంకాలమ్మ గుడికి కిషన్ రెడ్డి గారు నిధులు తీసుకురారు. మళ్ళీ ఎలక్షన్ సమయం రాగానే హిందువుల పేరుతోటి మతపర వ్యాఖ్యలు చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తుండ్రు.